తిమోతి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వాక్య భాగాలు. మనము ఏ భక్తి అంట నోట్ చేసుకోండి. 3వది సంపూర్ణమైన భక్తి. చదవక్క ఇప్పుడు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగా సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలెనని దేవునికి మహిమ కలుగునుగాక. సంపూర్ణమైన భక్తి. ఏ భక్తి? సంపూర్ణమైన భక్తి. సంపూర్ణమైన భక్తి అంటే దానిలోని అర్థం ఏంటి అంటే ప్రార్థన చేయటం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసే అనుభవం కలిగి జీవించటం. భక్తి చేసే వ్యక్తి ఏం చేస్తాడంటే తప్పక ప్రార్థన చేస్తాడు. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారిలోనే భక్తి ఉంటుంది. ఈరోజు భక్తి పరుడని చెప్పుకుంటా నీలో ప్రార్థన జీవితం లేదనుకో, నువ్వు చేసేది భక్తి కాదు, వాస్తవమైన భక్తి కాదు. వాస్తవమైన భక్తి ఏంటి అంటే నువ్వు ప్రార్థన చేయటం, ప్రార్థన ఆత్మను నీవు కలిగి ఉండటం, మనుషులందరి కొరకు ప్రార్థన చేయటం. ఆ ప్రార్థన అనుభవాన్ని చాలా మంది కోల్పోతున్నారు. నేటి క్రైస్తవ్యంలో విశ్వాసులని పిలువబడేటువంటి వారు, దేవుని బిడ్డలని పిలువబడేటువంటి వారు ప్రార్థన జీవితం కలిగి జీవించట్లేదు. దేవుని సన్నిధికి వచ్చిన సేపు ప్రార్థన చేస్తున్నారు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ప్రార్థన మర్చిపోతున్నారు. అది వాస్తవమైన భక్తి కాదు. ప్రార్థన ఆత్మను కలిగి ప్రార్థన చేసే వ్యక్తిగా నీవు కొనసాగాలి. దేవునికి మహిమ కలుగునుగాక.